నేను డాక్టర్ జగన్నాథ్, కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్. నేను గత 40 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసాం మేజర్ సెంటర్స్లో. లివర్, ప్యాంక్రియాస్, పిత్తాశయం క్యాన్సర్స్లో మా ఎక్స్పర్టీస్. దీనికి ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేటప్పటికీ ఎప్పుడూ అందరూ భయపడతారు. చాలామంది పేషెంట్లు మీరు చూసిన వాళ్ళు తొందరగా ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సకంబ్ అయినట్టు కూడా మీరు చూశారు. కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇప్పుడు తొందరగా డిటెక్ట్ చేసుకోవచ్చు, దానికి సర్జరీ కూడా చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. ఎలాగ తీసుకుంటాము, ఎర్లీ సిమ్టమ్స్ ఏంటంటే జాండిస్ అంటే కామెర్లు వచ్చినప్పుడు మామూలుగా ఏదో హెపటైటిస్ అనుకుంటాం, కానీ ఆ హెపటైటిస్ కాకపోవచ్చు. లోపల ప్యాంక్రియాటిక్స్లో చిన్న గడ్డ ఉండొచ్చు, దాంతో కూడా జాండిస్ వస్తుంది. అందుకోసం దానికి తప్పకుండా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. అలాగే బరువు తగ్గిపోయింది, 10 కిలోలు తగ్గిపోయారనుకోండి, అది మీరు ఏదో డైట్ చేస్తున్నారని కాదు. ప్యాంక్రియాస్ క్యాన్సర్లో కూడాను, తర్వాత అబ్డామినల్ క్యాన్సర్స్లో కూడాను బరువు తగ్గిపోతుంది. కాబట్టి దాంట్లో కూడా మీరు ఇమీడియట్గా స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత ప్యాంక్రియాస్లో మాస్ ఉందంటే దాని గురించి ఏమీ భయపడక్కర్లేదు. ఇప్పుడు మన సర్జరీస్ చాలా సేఫ్గా, ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. దానివల్ల రిస్క్ కూడా చాలా తక్కువ. సర్జరీ చేసుకుంటే కీమోథెరపీ, రేడియేషన్ తర్వాత సర్వైవల్ కూడా, మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. కానీ కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మాత్రం బాగుండాలి. అంటే ఏంటి, మద్యపానం కానీ స్మోకింగ్ కానీ తప్పకుండా అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్ బాగుంటే, డయట్ బాగుంటే, ఎక్సర్సైజ్ చేస్తుంటే మీరు క్యాన్సరే కాదు, కార్డియాక్ డిసీజెస్, సెరిబ్రల్ డిసీజెస్ అన్నిటికి కూడా దాని గురించి తప్పించుకోవచ్చు, శుభ్రంగా ఉండొచ్చు మీరు. కాబట్టి అందరూ లైఫ్ స్టైల్ మార్చుకోండి. తర్వాత ఏమైనా సిమ్టమ్స్గా ఉంటే హెల్త్ చెకప్ చేయించుకోండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాని గురించి భయపడకుండా ట్రీట్మెంట్ కూడా మేము చేస్తాం తప్పకుండా.